ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సర్జికల్ మాస్క్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యాకేజ్ అనేది ఇలా రావడం జరిగింది. సో అది నేను ఎలా వచ్చాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ నేమ్ వచ్చేసి ద మాస్క్ ల్యాబ్ అనమాట. సో ఇవే మాస్క్లను నేను డిమార్ట్లో పర్చేజ్ చేసి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. అవేంటంటే ఇండివిజువల్గా 5 వచ్చాయి. ఇది వచ్చేసి మొత్తం ఇలా మనకు బంచ్ ఆఫ్గా రావడం జరిగిందనమాట. 100 మాస్క్. సో ఎలా ఉంటుంది అనేది నేను రివ్యూ కోసమే దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 99% మైక్రాన్ పార్టికల్స్ ఫిల్ట్రేషన్ ఎఫిషియన్సీ అని, అలాగే ఐ ఎఫిషియన్సీ, ఎలక్ట్రోస్టాటిక్, ఇంకా ఫ్లూయిడ్ రెసిస్టెంట్ ఔటర్ లేయర్ అని, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు సాఫ్ట్ అండ్ బ్రీతబుల్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకు ఇది జర్మన్ టెక్నాలజీ ద్వారా చేశారని, నెక్స్ట్ మనకి ఇక్కడ ఐఎస్ఐ నెంబరు, ఇక్కడ 100 మార్క్స్ అని, మేడ్ ఇన్ ఇండియా, ఇది ఇండియాలోనే తయారవుతుందని కూడా చెప్పారు. ఇక్కడ సైట్ చూసుకున్నట్టయితే మనకు ద మాస్క్ ల్యాబ్ అని, అలాగే మనకు నెక్స్ట్ ఇది మెడికల్ గ్రేడ్ సర్జికల్ ఫేస్ మాస్క్ అని మనకు టిప్స్ అంటే ఎలా దీన్ని పెట్టుకోవాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ను వాష్ చేసుకొని పెట్టుకోవాలని, నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఓవర్ ది నోస్ అంటే మనం నోస్కు వెనకాల సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలని, నెక్స్ట్ మనకు ఫ్లెక్సిబుల్ ఉంది కదా, ఏదైతే నోస్ దగ్గర ఉంటుందో అది సెట్ చేసుకోమని అలా చెప్పారనమాట. హౌ టు డిస్పోజ్ ఏ మాస్క్, మనం యూజ్ చేసిన తర్వాత దీన్ని ఎలా డిస్పోజ్ చేయాలనేది కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడొచ్చు, మనం తీసేసి దాన్ని డస్ట్బిన్లో వేయాలని చెప్పారనమాట. బయట త్రో చేయొద్దు, డస్ట్బిన్లో వేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సేమ్ అనమాట, 99% ఫిల్ట్రేషన్, ఐ ఎఫిషియన్సీ ఇవన్నీ. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కంపెనీ నేమ్ ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఓన్లీ సింగిల్ యూస్ మాత్రమే యూస్ చేయాలని, కీప్ డ్రై, అలాగే ఇది రీసైకిల్గా ఉంటుందని, అంటే దీనికి యూజ్ చేసే మెటీరియల్ అనేది రీసైకిలబుల్ అనమాట. మట్టిలో వేసినా సరే అది తొందరగా డిగ్రేడ్ అవుతుంది. సో వీళ్ళు ద మాస్క్ ల్యాబ్ ఏందనేది వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే స్పెసిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. వీళ్ళు స్టాండర్డ్ లెవెల్ 3 అనేది వీళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. జనరల్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, అదే అలాగే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఎలాంటి ఫిల్టర్స్ యూజ్ చేస్తారు, ఎలాంటి లెవెల్లో ఎంత పర్సంటేజ్ అక్యురసీగా దీన్ని ప్రిపేర్ చేశారు, అవన్నీ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చేసారనమాట. బ్రీతింగ్ రెసిస్టెన్సీ ఎలా ఉంటుంది, ఫ్లూయిడ్ రెసిస్టెన్సీ, అలాగే బ్యాక్టీరియల్ ఫిల్ట్రేషన్ ఎఫిషియన్సీ, ఫ్లేమబిలిటీ, ఇవన్నీ అనమాట. ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో అన్ని మాస్క్లకైతే ఇంతగా ఎక్కడ నేనైతే చూడలేదు, మొత్తం క్లియర్గా మెన్షన్ చేయడం. వీళ్ళు మాత్రం చాలా క్లియర్గా వీళ్ళు ఏమేమి టెక్నాలజీ ఎలా యూజ్ చేశారు అవన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఐటమ్ కోడ్, కాస్ట్ వచ్చేసి 999 ఇవ్వడం జరిగింది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇవన్నీ ఇక్కడ మనకు ఇచ్చారనమాట. నెట్ క్వాంటిటీ 100, దీని యొక్క లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్ టు 17 సెంటీమీటర్ అనేది ఇవ్వడం జరిగింది. వాష్ కేర్ కూడా ఇచ్చారు, ఇది వాష్ చేయొద్దు, ఇది డిస్పోజబుల్ మాస్క్ ఫర్ సింగిల్ యూజ్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో పైన చూసుకున్నట్టయితే కూడా సేమ్ అనమాట, ద మాస్క్ ల్యాబ్ అని, మెడికల్ గ్రేడ్ సర్జికల్ ఫేస్ మాస్క్, ఇక్కడ ఈజీ బ్రీతబుల్ అని కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, బట్ నేను బ్లూ కలరే తెప్పించడం జరిగిందనమాట. సో అంతకుముందు నేను వాడినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చాయి. మిగతా ఏ సర్జికల్ మాస్క్ అంటే ఇవే బాగా నచ్చాయి. సో అందుకోసమే నేను మళ్ళీ అమెజాన్లో ట్రై చేశాను. సో మనకు ప్యాకేజ్ అనేది ఇలా బండిల్ వైజ్గా రావడం జరిగింది. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా. అలాగే నేను అంతకుముందు వీడియోలో డీమార్ట్లో పర్చేస్ చేసిన మాస్క్ ల్యాబ్ ఉంది కదా, సో ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అలాగే నేను చాలా మాస్క్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను.
ఒకవేళ మీరు మిస్ అయ్యుంటే నేను పైన కార్ట్‌లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇలా ట్రాన్స్‌పరెంట్ కవర్‌లో రావడం జరిగిందనమాట. సో, దీన్ని కట్ చేసి ఎలా ఉన్నాయనేది నాకు అంటే ఇంతకు ముందే వాడాను కాబట్టి క్వాలిటీ అనేది చాలా చాలా బావుంటుంది. బట్ ఒకసారైతే మళ్ళీ మీకు చూపిస్తాను చూడొచ్చు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆహ్, మాస్క్ అనేది ఇలా లైట్ బ్లూ కలర్‌లో రావడం జరిగింది. ముందొచ్చేసి వాళ్ళ కంపెనీ నేమ్ గూడా ఇవ్వడం జరిగింది. సో, పైనొచ్చేసి మనకు ఆహ్, నోస్ పిన్ అనేది ఇచ్చారు. వీళ్ళనేది జర్మన్ టెక్నాలజీ తోటి ఐ ఎఫిషియన్సీ, ఇంకా ఔటర్ లేయర్, ఇన్నర్ లేయర్ మధ్యలో వచ్చేసి మనకు సాఫ్ట్ బ్రీతబుల్ ఆహ్, క్లాత్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఇయర్ లూప్స్ కూడా చూడొచ్చు అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ చాలా కంఫర్ట్‌గా కూడా ఉంటుంది పెట్టుకున్నప్పుడు. ఎలాంటి పెయిన్ అనేది రాదనమాట. హోల్ డే పెట్టుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అంత మంచిగా దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ లేయర్స్ అనేవి. మనకు లోపలొచ్చేసి చాలా సాఫ్ట్‌గా ఉంది. పైన మాత్రం కొంచెం ఆహ్, ఏమన్ అంత సాఫ్ట్‌గా కాకుండా నార్మల్‌గా ఉందనమాట. చూడొచ్చు మీరు. నాకైతే ఇవి చాలా అంటే చాలా నచ్చాయన్నమాట. చాలా అంటే కంఫర్టబుల్‌గా ఉన్నాయి. అండ్ అలాగే మంచి క్వాలిటీ కూడా ఉన్నాయన్నమాట. పెట్టుకున్నప్పుడు చాలా చాలా బెస్ట్ అనిపిస్తుందనమాట. సో, అందుకోసమనే నేను దీన్ని పర్చేస్ చేశాను. సో, ఇది ఫ్రెండ్స్ ద మాస్క్ ల్యాబ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.